టైంని షెడ్యూల్ చేసుకుంటే అన్ని ఫెస్టివల్ లాగే ఉంటుందని చెప్పారు కదా. సో టైంని అందుకని. షెడ్యూల్ చేసుకుంటూ మైండ్ని కరెక్ట్గా అంటే మనం ట్రైన్ చేసుకుంటే నైవేద్యంకి ప్రసాదంకి డిఫరెన్స్ ఏంటి మా? ఫస్ట్ అక్కడ దేవుని గుడిలో పెట్టేసి థ్యాంకింగ్ గాడ్ ఫర్ గివింగ్ అస్ ఫుడ్. సో పండగలు సెలబ్రేట్ చేసుకునే విధానం ఎలా ఉండేది? చాలా వరకు డిఫరెన్సెస్ ఉంటుంది. ఇప్పుడు నోములు అంటారు, ఇప్పుడు దీవాళికి మేము నోములు అనేసి ఉంటుంది అనమాట. అది ఎప్పుడు అంటే సో ఒకప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒకే చోట చేరి పండుగలు చేసుకునేవాళ్ళు. ఒక జాబ్ సెక్యూరిటీ ఉన్నింది, లేకపోతే ఒక బిజినెస్, లేకపోతే వాళ్ళకి వర్కింగ్ అవర్స్ కూడా ఫ్లెక్సిబుల్ ఉన్నింది అనమాట. కానీ ఇప్పుడైతే పండగల సెలబ్రేషన్స్ వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఎంతవరకు ఉన్నాయంటారు? బతుకమ్మ అని అంటాం. బతుకమ్మ అనేది ఫ్లోరల్ ట్రిబ్యూట్ టు ద రివర్స్. ఇప్పుడు ఇన్ జనరల్ మనకి ఉన్న ట్రెడిషనల్ ఫెస్టివల్స్ కాకుండా పండగ చేసుకునే సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా మ్యామ్? పెద్దగా అనిపించింది, బట్ నేను దాన్ని ఎక్కువ బయట పెట్టలేకపోయినాను, సెలబ్రేట్ చేయలేకపోయినాను. పండగ అంటే యూ డోంట్ హ్యావ్ టు షో ఇట్ అవుట్, లెట్ us టేక్ ఇట్ యాజ్ అ రీజన్ టు సెలబ్రేట్ టుగెదర్. హలో అండి, నేను మహా. వెల్కమ్ టు గీతాయనం. కొంతమందికి డబ్బు వస్తే పండగ, కొంతమందికి ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే పండగ. నాకు మాత్రం గీతా మ్యామ్తో స్పెండ్ చేసిన టైం పండగలా ఉంటుంది. సో ఇప్పుడు మనతో ఉన్నారు గీతా భాస్కర్ దాస్యం, టీచర్, స్కిల్స్ ట్రైనర్, యాక్ట్రెస్ అండ్ CEO ఆఫ్ ఇండుఫేమ్ విజువల్ ఆర్ట్. హలో మ్యామ్. హలో మహా. అయితే పండుగ అంటే గీతా మ్యామ్తో ఉంటే పండుగ అంటే ఏదైనా తెస్తాను అనుకుంటున్నామా? అంటే మీరు తెస్తారని కాదు, కాదేం కానీ. మీరు తెస్తారని కాదు, అన్ని చెప్తారని. మీరు అన్నట్టు టైంని షెడ్యూల్ చేసుకుంటే అన్ని ఫెస్టివల్ లాగే ఉంటుందని చెప్పారు కదా. సో టైంని అందుకని. షెడ్యూల్ చేసుకుంటూ మైండ్ని కరెక్ట్గా అంటే మనం ట్రైన్ చేసుకుంటే లైఫ్ విల్ గో ఆన్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ మ్యామ్. ఈరోజు మనం ఫెస్టివల్స్ గురించే మాట్లాడుకుందాం. సో మీకు ఫెస్టివల్ అనగానే మీకు గుర్తొచ్చే పండగ ఏది? ఫేవరెట్ పండగ ఏది? అన్ని పండుగలు ఫేవరెటే. ప్రతిదానికి ఏదో ఒక చామ్ ఉంటుంది కదా. దసరా, దీవాళి అని అంటే అందరికీ బట్టలు కొనియడం, చేయడం ఇవన్నీ అంటే అది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే గివింగ్ సంబడి హ్యాపీనెస్ ఇస్ ఆల్సో హ్యాపీనెస్ టు యూ కదా. మనకి కమ్స్ బ్యాక్ టు అస్ అనమాట. అండ్ మళ్ళీ వంటలు చేసుకొని తినడం, దేవుడికని అంటాం నైవేద్యం అని అంటాం, కానీ మనమే తింటాం. దేవుడు తింటే పెట్టమేమో. అంటే ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు పెట్టి థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ అన్నట్టు ఒక బ్లెస్సింగ్ తీసుకునేది అంతే. అది ప్రసాదం అని అంటాం ఓకే. అని నేను అనుకుంటా అట్లా. అయితే మ్యామ్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, నైవేద్యంకి ప్రసాదంకి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? నైవేద్యం పెట్టిందే ప్రసాదమే కదా. మళ్ళీ నైవేద్యం పెట్టేది తర్వాత గాడ్ బ్లెస్ చేసినాక అది ప్రసాదం అయిపోతుంది. మా ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. ఏదైనా తీసుకొని వస్తా అంటే వీఆర్ నాన్ వెజిటేరియన్స్, ఏది తీసుకొని వచ్చినా కానీ ఫస్ట్ అక్కడ దేవుని గుడిలో పెట్టేసి తర్వాత తీసుకొని వచ్చేదన్నమాట. అంటే యు ఆర్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ గివింగ్ అస్ ఫుడ్. ఇట్స్ అ నైస్ ప్రాక్టీస్. మీరు తమిళనాడులో పుట్టి పెరిగారు, తెలంగాణలో సెటిల్ అయ్యారు. సో కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. ఉంటుంది. సో పండగలు సెలబ్రేట్ చేసుకునే విధానం ఎలా ఉండేది? చాలా వరకు డిఫరెన్సెస్ ఉంటుంది. ఇప్పుడు నోములు అంటారు, ఇప్పుడు దీవాళికి మేము మా దగ్గర అక్కడ నోములు అనేసి ఉంటుంది అనమాట. ఆ దారాలు అవన్నీ పెట్టి పూజ చేసేది. ఇక్కడికి వచ్చినాక అది లేదు. అది ఎప్పుడు అంటే సంక్రాంతికి ఉంటుంది నోములు. సో ఇక్కడ 13 వస్తువులు పెట్టి ముక్కడం అవన్నీ సంక్రాంతికి చేస్తారనమాట. తర్వాత కొలు అంటారు, నవరాత్రికి పెడతారనమాట. అక్కడైతే పెడతారు బొమ్మల కొలు. బొమ్మల కొలు అని చాలా గ్రాండ్గా చేస్తారు అక్కడ. ప్రతి ఇంట్లో పోటీ వేసుకొని చేస్తారనమాట. స్పెషలీ బ్రాహ్మిన్స్, స్పెషలీ బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు పిలుస్తారు అందరినీ. అండ్ ఒక రూమ్ సెపరేట్గా వాళ్ళు థీమాటిక్ చేస్తారనమాట. ప్రతి ఇయర్ ఒక థీమ్ చేస్తారు వాళ్ళు. ఒక రూమ్ సెపరేట్గా కొంతమంది నేను చూసి ఉన్నా ముగ్గులకి ఇస్తారనమాట. ఓన్లీ ఆ ముగ్గులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రంగోలీ కానీ పిండి ముగ్గులు కానీ వేస్తారనమాట. చాలా బాగుంటుంది. అంటే ప్రతిరోజు సుండల్లని ఇస్తారు, అది చాలా టేస్టీ ఉంటుంది. ఏంటి మ్యామ్ అది? సుండల్లని అంటే శనిగారు, అంటే అది బాయిల్ చేసి ఇచ్చేది. ఇప్పుడు వినాయకుడు కూడా మనం చేసి పెడతాం. ఓకే. అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ చేసి పెడతారు అనమాట. పాటలు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ప్రతి ఇంట్లో సంగీతం ఉంటుంది. ఏదో ఒక టైప్, ఐదో వీణ ఇది.
సో సరస్వతి పూజ అని ఉంటుంది కదా, దట్ ఈస్ హ్మ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా చేస్తారనమాట. నాకు కూడా సెంటిమెంట్గా నాకు సరస్వతి ఇది అంటే నాకు బాగా ఇష్టం ఉండేది. సో ఐ హ్యావ్ వన్ పెయింటింగ్ ఆఫ్ రవివర్మ. మళ్ళీ నేను ఇక్కడికి తీసుకొని వచ్చిన, నేను మా ఆయన ఫ్రేమ్ చేసి పెట్టినాడు అనమాట. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చినాను. నవరాత్రి అప్పుడు స్పెషల్గా పూజ చేసేది. సో అది తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా చేసేది. ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడికి వచ్చినాక దసరా అంటే పోసుడు తినుడే కదా, ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ 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 డిఫరెంట్ టైప్ పూజ అనేది నాకు తెలిసినంత వరకు. నాకు వేరే వాళ్ళు కూడా చెప్పి ఉన్నారనమాట. మనం ఇప్పుడు గుడికి పోతే కూడా పిక్చర్స్ తీయొద్దని అంటారు కదా, ఇట్ ఇస్ సంథింగ్ ప్రైవేట్ కాన్వర్సేషన్ విత్ యూ అండ్ గాడ్ అనమాట. అది నేను ఇట్లా చేసిన అట్లా చేసిన అని పెట్టుడు. ఇప్పుడు చాలా మంది వచ్చి ఉట్టిగా ఏదో ఆకు పండు పెట్టి మొక్కుతారనమాట. అంటే తమలపాకు పండు పెట్టి మొక్కుతారు. అది కూడా పూజనే కదా. అంటే నువ్వు అన్నీ పెడితేనే గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బ్లెస్ యూ. అది మనం చేసుకుంటున్నాం అట్లా. ఎవరి ఇష్టం వాళ్ళకి అంతే. ఇప్పుడు దివాళీకి ఎట్లా అంటే మొత్తము పైసలు అవి ఇవి అన్నీ పెట్టి రాత్రంతా తలుపులు తీసి పెట్టి అంటే లక్ష్మి వస్తుంది అనేసి చేస్తారు. ఈవెన్ మై హస్బెండ్ యూస్ టు డూ దట్ అనమాట. కాయిన్స్ అంతా కలెక్ట్ చేసుకొని పెట్టేది. నాకేందనంటే చాలా మంది వస్తూ పోతూ ఉంటారు కదా ఇంట్లో. లేని వాళ్ళు ఆ ఫీలింగ్ వస్తుంది కదా, మనకి లేదు కదా అట్లా అనేది. వాళ్ళకు కూడా చేసుకోవాలని ఉంటుంది కదా. సో ఎక్కువ నేను అట్లా ఆలోచన చేసేదన్నమాట. సింపుల్గా చేస్తే ఇట్ విల్ బీ నైస్. అంటే మ్యాక్సిమం అందుకనే ఫ్లవర్స్ బ్యూటిఫుల్ అనమాట. అది ఎవరికైనా దొరుకుతుంది. ఆకులు పువ్వులు పెట్టి పూజ చేసుకుంటే ఎంత బాగుంటుంది. అంటే రకరకాల పలహారాలు చేసి ఒక్కొక్క దానికి, అంటే మా అమ్మ కృష్ణ జయంతికి గులాబ్ జామున్ చేసేది అనమాట. అట్లా ఒక్కొక్క పండగకు ఒక్కొక్క టైప్ ఉండేది. ఇక్కడ వచ్చి ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే సకినాలను అరిసెలు చేస్తాం. ఇప్పుడు అక్కడ ఏంటంటే దివాళీకే అరిసెలు చేస్తారు. సో అంటే ఫుడ్‌ని బట్టి కూడా అదేమైనా ఉంటుందా మ్యామ్ ఆ టైంకి? ఇప్పుడు చలికాలం కదా, సో కొంచెం నువ్వులు వంటలన్నీ ఉంటాయి అన్నమాట. నువ్వులతో చేసిన వంటలన్నీ, ఎస్పెషల్లీ జనవరిలో సంక్రాంతి టైం అప్పుడు బెల్లము అవన్నీ. ఐ థింక్ దెర్ ఇస్ సమ్ సైంటిఫిక్ రీజనింగ్ ఆల్సో ఉంటుంది. ఒకప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒకే చోట చేరి పండుగలు చేసుకునేవాళ్ళు. స్కూల్స్, కాలేజెస్ అలా ఉండగానే లీవులు పెట్టి మరీ వెళ్ళేవాళ్ళు ఫెస్టివల్ టైంలో. ఇప్పుడు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు అట్లా వెళ్ళట్లేదు అనట్లేదు కానీ ఎవరికి వారే యమునా తీరే అని ఈ చేంజ్‌ని మీరు ఎలా చూస్తారు? అందరు రావాలి పోవాలని అంటే ఇట్ బికమ్స్ ఇంప్రాక్టికల్. కానీ అప్పట్లో ఉండింది వేరు. అప్పుడు ఒక జాబ్ సెక్యూరిటీ ఉండింది. లేకపోతే ఒక బిజినెసో లేకపోతే వాళ్ళకి వర్కింగ్ అవర్స్ కూడా ఫ్లెక్సిబుల్ ఉండిందనమాట. అప్పుడు చేసుకునేది. కానీ ఇప్పుడైతే రాటిక్ వర్క్ అవర్స్ కదా, నైట్ షిఫ్ట్స్ ఉంటుంది, టైమింగ్ లేదు. మొన్ననే మా నీస్ అంటా ఉండింది, 6 చేసే పని 4కే ఇచ్చేసంట, ఇద్దరిని తీసేసినారంట. సో అటువంటప్పుడంతా యూ హ్యావ్ టు వర్క్ ఎక్స్ట్రా, స్ట్రెయిన్ అవుతుంది కదా, యూ కాంట్ కాన్సన్ట్రేట్ మచ్ అనమాట. ఎంతవరకు అవుతుందో బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి అంతే. అయ్యో రిగ్రెట్ చేయొద్దు, రిగ్రెట్స్ ఉండొద్దు. పండగల సెలబ్రేషన్స్ వెనక సైంటిఫిక్ రీజన్స్ ఎంతవరకు ఉన్నాయంటారు? చాలా ఉంటుంది. బట్ ఐ నో టూ లిటిల్ అబౌట్ ఇట్ అనమాట. అండ్ రకరకాలు ఉంటుంది. ఒకరు చెప్తారు, ఇంకోటి చెప్తారు అనమాట. సో ఇట్స్ బెటర్ వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్. పండగని పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటే చాలు హ్యాపీగా. ఇట్ బ్రింగ్స్ అబౌట్ లాట్ ఆఫ్ పాజిటివిటీ, లాట్ ఆఫ్ హ్యాపీనెస్. మన వల్ల అయినంత వరకు కొంతమందికి అందరితో పంచుకొని చేసుకొని వీ హ్యావ్ టు బీ హ్యాపీ అంతే. మీ చిన్నప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు అంటే ఈ పండగలో అసలు చేంజెస్ లేని పండగ అని మీకు ఏదైనా అనిపించిందా? ఇంకా ఉన్నాయి, అదే చేస్తున్నాం. ఇప్పుడు దివాళీకి వచ్చి క్రాకర్స్ వచ్చి కాల్చొద్దు ఎక్కువ. అంటే సమ్ పీపుల్ డోంట్ వాంట్ టు బర్స్ట్ అట్ ఆల్. కొంతమంది వచ్చి అది పండగ కదా, కొంచెం చేసుకుంటాం అంటే మస్కిటోస్ ఈ సీజన్లో బాగా వస్తుంది అనమాట. ఆ పొగకు కొంచెం పోతుంది ఒకటి. అండ్ ఇంకొకటి ఇట్స్ అ వే ఆఫ్ సెలబ్రేషన్. ఇప్పుడు పెళ్ళిళ్ళకంతా కూడా పెడుతున్నారు, దేనికి పడితే క్రాకర్స్ పెడుతున్నారు అనమాట. అయితే దివాళీకి ఒక క్రాకర్ కూడా లేకపోతే నాకు ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు క్రాకర్స్ అనమాట. ఇప్పటికి కూడా నాకు క్రాకర్స్ ఉంటుంది దివాళీ చేసినట్టే, కానీ ఒక లిమిట్ పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు ఇన్ జనరల్ మనకున్న ట్రెడిషనల్ ఫెస్టివల్స్ కాకుండా మీరు పండగ చేసుకున్న సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా మ్యామ్? అంటే తరుణ్ ఒక్కొక్కసారి కొంచెం అచీవ్ చేసినప్పుడు, అంటే వాడికి 8th వరకు బెస్ట్ ఆల్రౌండర్ నచ్చేది. అదంతా ఒక పండగనే నాకు, అదర్ దాన్ ఫెస్టివల్స్.
అంటే వెన్ యువర్ చిల్డ్రన్ అచీవ్ సంథింగ్ కదా! యూ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే నా కొడుకు అనేది కాదు. నా స్టూడెంట్స్ ఏదైనా వాళ్ళకి ఏదైనా ఒకటి వచ్చిందంటే కూడా ఇట్ ఈస్ లైక్ ఎ ఫెస్టివల్ ఫర్ మీ. అండ్ పెద్దగా అనిపించింది నాకు వాడి ఫస్ట్ పిక్చర్‌కే నేషనల్ అవార్డ్ వచ్చింది కదా! అంటే ఇట్ వాస్ ఎ వండర్‌ఫుల్ హ్యాపీనెస్ ఫర్ మీ. బట్ నేను దాన్ని ఎక్కువ బయట పెట్టలేకపోయినాను, సెలబ్రేట్ చేయలేకపోయినాను వేరే కారణాల గురించి. బట్ దట్ వాస్ ఎ వండర్‌ఫుల్ మూమెంట్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, వెరీ సాటిస్ఫైడ్. అది కూడా పండగనే. పండగ అంటే యూ డోంట్ హావ్ టు షో ఇట్ ఔట్. ఇట్ క్రియేట్స్ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ మీ. సో, మళ్ళీ త్వరలో వస్తుంది గదా మ్యామ్! అప్పుడు అందరం కలిసి మళ్ళీ సెలబ్రేట్ ఓకే. చేసుకుందాం. హోప్ సో. మళ్ళా ఆ సిట్యుయేషన్స్ అంతా రాకుండా మంచిగా సెలబ్రేట్ జేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు పండగలన్నీ గూడా కాన్షియస్‌గా, ఎన్విరాన్మెంటల్‌గా, ఫ్రెండ్లీగా చేసుకుంటున్నారు. మంచిదే గానీ అప్పటి మజా ఇప్పుడు ఉండట్లేదని అనుకుంటున్నాను. అది ఎంతవరకు నిజమంటారు? పండగ అనేది కాదు. మనం వేరే సెలబ్రేషన్స్ అంతా కూడా చూస్తామన్నమాట. అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ చేసే సెలబ్రేషన్స్ అంతా కూడా హ్మ్. చూస్తున్నాం. అక్కడ కూడా వాళ్ళు క్రాకర్స్ వాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు పోస్టర్స్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా మరి ఏం అనలేకపోతున్నాం కదా! ఇంట్లో కూడా మనం ఎంతవరకు మనం ఆర్గానిక్ అని అంటే పూలు, తర్వాత మామిడి ఆకులు అవన్నీ పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తాయన్నమాట. అవన్నీ కొంచెం ఎక్కువ పెట్టుకొని, సరే క్రాకర్స్ కూడా కొంతవరకు లిమిట్ చేసుకొని, మిగతా నేనన్నాను కదా! అందరిని పిలవడం, అందరికీ ఏదైనా ఇవ్వడము, అన్నీ ఇట్స్ ఆల్ ఎ వండర్‌ఫుల్ కాన్సెప్ట్ అనమాట. ఏ రిలిజియన్‌లో అయినా అంతే గదా! ఇప్పుడు లెంట్ పీరియడ్ అనంటే 1 మీల్ ఎవరికైనా ఇస్తారనమాట. అది ఫాస్టింగ్ పీరియడ్ అయినా తర్వాత దే సెలబ్రేట్ కదా! బట్ అది ఆ థాట్ ప్రాసెస్ అనమాట. మనం వేరే వాళ్ళకి కూడా పంచాలి, నలుగురికి ఇయ్యాలి. మనమే చేసుకొని మనమే తినడం కాదు. వేరే వాళ్ళకి కూడా ఇయ్యాలి. వాళ్ళకి ఏదైనా మన వల్ల అయినంత ఇప్పుడు మనం పిలిచి తాంబూలాలు ఇస్తారు కదా! అవి కూడా గివింగే కదా! కానీ అది కూడా నేనేమంటున్నానంటే ఈవెన్ పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ అస్ ఎట్ హోమ్ వాళ్ళకి కూడా అదే మర్యాద ఇచ్చి ఇయ్యాలి అని నాకు అనిపిస్తుంది. ఆ పండగల ఏదైనా వచ్చినప్పుడు వాటి డెకరేషన్స్ కూడా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ పెట్టి అంతా చేసుకొని స్టార్ట్ హ్మ్. చేస్తున్నారు. హ్మ్. హ్మ్. సో, అది అంత ఇన్వెస్ట్ పెట్టడం ఓకేనా? అంటే పెట్టాల్సిన వాటికి పెట్టకుండా. అంటే ఫెస్టివల్ అన్నప్పుడు నేను నేను నాకు తెలిసింది అక్కడి నుంచి ఇక్కడికొచ్చినప్పుడు కొంచెము అంత ఇది లేకుండా ఉండే అనమాట. హ్మ్. కొంచెం లోగానే అబ్బా! ఏంది ఇది ఫెస్టివల్ లాగా లేదు కదా! అని అనుకున్నా. ఇప్పుడు ఇంకా యంగ్ జనరేషన్ వాంట్స్ టు సెలబ్రేట్. దే హ్మ్. వాంట్ టు డూ ఇట్ డిఫరెంట్‌లీ. ఎక్కువ పెట్టి చేయాలని అనిపిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు వినాయక చతుర్థి వచ్చింది కదా! నే అంటే నేను చూసినాను. మై సన్ వాంటెడ్ టు సెలబ్రేట్ నైస్‌లీ. హ్మ్. బాగా చేయాలి అనేసి. పోయినాడు ఏవేవో తీసుకొనొచ్చినాడు అలంకారం చేసేదానికి అవన్నీ అన్నమాట. సో, మనం వదిలేయాలి అట్‌లీస్ట్ ఆ ట్రెడిషన్ పాస్ ఆన్ అయితుంది కదా! చేస్తున్నారు కదా! నువ్వు పండగకి కూడా రావు. నువ్వు పండగ చేసుకోవు. ఉండవు. పూజకు కూడా ఉండవు అని అంటాం కదా! కంప్లెయింట్ కూడా చేస్తాం. ఆ! మళ్ళా ఇవి కూడా ఇవి వాళ్ళు చేయాలని అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ తోటి మంచిగా పండగ చేసుకోవాలని అన్నప్పుడు లెట్ దెమ్ డూ ఇట్. ఇట్స్ గుడ్. మన ఫెస్టివల్స్ వెనక ఇన్నర్ మీనింగ్స్ ఉంటాయంటారు కదా మ్యామ్. సో, వాటిలో మీకు నచ్చిందేంటి? ఒకరొకరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారనమాట ఇప్పుడు. ఇవాళ రేపు ఇంకా తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఒక్కరొకరు ఒకటొకటి చెప్తున్నారనమాట. మొత్తానికి నాకు కామన్‌గా ఏందనంటే ఇట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ పీరియడ్ వేర్ ఫ్యామిలీస్ కమ్ టుగెదర్. షేరింగ్ అన్నది ఉంటది ఒకటి. అండ్ మన కల్చర్ ఒకటుంటది. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సెలబ్రేటింగ్ అవర్ కల్చర్ అన్నది. అండ్ నాకు నచ్చింది మోస్ట్‌లీ నాకేందనంటే దసరాకొచ్చి మనం అక్కడ చెన్నైలో ఎట్లా అంటే ఆయుధ పూజ అని అంటారు. ఆ! అన్ని ఆయుధాలకన్నీ ఇక్కడ గూడా చేస్తారు గదా! ఆ! ఇక్కడ కూడా బస్సుకంతా కూడా చేస్తారు. చేస్తారనమాట హ్మ్. అక్కడ. సో, దట్ ఈస్ వెరీ దట్ ఈస్ దట్ ఈస్ సచ్ ఎ వండర్‌ఫుల్ థాట్ కదా! మనం యూజ్ చేసే వస్తువులన్నీ మనం రోజు రోజు మనం పట్టించుకోమనమాట. ఎంత యూజ్‌ఫుల్ ఉంది అనేది మనం చూసుకోము అంతగా. బట్ దానికి కూడా ఒక రోజిచ్చి మనం అంటే వి ఆర్ రెస్పెక్టింగ్ దట్ రెస్పెక్ట్. ఆ! అన్నది ఈస్ ఎ వండర్‌ఫుల్ కాన్సెప్ట్ అది. నాకు బాగా నచ్చుతదది అన్నమాట. ఇప్పుడు అక్కడ వచ్చి ఆడి పెరుకు అని అంటారు. అప్పుడొచ్చి పంపుకంతా కూడా పూజ చేసి మాలేస్తారు. బావి, ఆ! పంపుకంతా కూడా ఏస్తారనమాట. దట్ ఈస్ ఆల్సో ఎ బిగ్ ఫెస్టివల్ అక్కడ. బతుకమ్మ అని అంటాం. హ్మ్. బతుకమ్మ అనేది ఫ్లోరల్ ట్రిబ్యూట్ టు ద రివర్స్ అన్నమాట. టు ద వాటర్ అన్నమాట. హౌ బ్యూటిఫుల్ దట్ ఈస్. హ్మ్. సో, అటువంటిది ఈచ్ వన్ కెన్ హావ్ అ కాన్సెప్ట్. ఎందుకో యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ అనమాట. నీకెట్లా అనిపిస్తుంది? హౌ యూ వాంట్ టు సెలబ్రేట్ అన్నది
ఫ్యామిలీ ఎట్లా సెలబ్రేట్ చేస్తుంది, ఫ్యామిలీకి ఏది ఇష్టం అన్నది చేసుకుంటూ మ్యాక్సిమం యూ హ్యావ్ టు కాల్ పీపుల్, గెట్ టుగెదర్, గివ్ లాట్. అక్కడ ఇఫ్ యూ కెన్ అంటే మనం చేసింది మనమే తినకుండా పంచుకుంటే బాగుంటుంది అన్నమాట. కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని ఫెస్టివల్స్ అంతా ఎక్కువ గ్యాదరింగ్స్‌లోనే ఉంటాయి గదా! రీజన్ అంటే దాని వెనక స్ట్రాంగ్ రీజన్ ఏంటి? అంటే దట్ ఈస్ ద టైమ్ వెన్ యూ గెట్ టుగెదర్. తర్వాత అయితే మనం ఎవరు వాళ్ళు వాళ్ళ పనిలో ఉంటారు కదా. ఇప్పుడు దసరాకు దాండియా అని అంటారు కదా, అవును. దాండియా నైట్స్. నైట్స్ అని అంటారు. అయితే మనకు బతుకమ్మ పండుగ కూడా ఉంది కదా. అవును. ఒక్కటి ఏంటంటే మనం ఇంకా కొంచెం మరీను ఇట్ షుడెంట్ డిస్టర్బ్ నేచర్ అనమాట. సో, ఫెస్టివల్స్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది అలా జరుగుతూనే ఉంటాయి. అట్లనే అన్ని రిలీజన్స్‌లో కూడా కదా. ఆ! వాళ్ళకి రంజాన్ అన్నప్పుడు ఎంత బాగుంటది. మాకు ఒక క్యారియర్ వస్తదనమాట మొత్తం. విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ షీర్ కుర్మా అని. సో నైస్ ఇట్ వుడ్ బి. అట్లా అండ్ క్రిస్మస్ వస్తది కదా. క్రిస్మస్ ఇస్ ఆల్సో వండర్‌ఫుల్. మళ్ళా న్యూ ఇయర్ కూడా ఒక పండగ అయిపోయింది మనం. ఏదో ఒక రీజన్ అనమాట. పండగ అనేది ఒక రీజన్. ఒకప్పుడు టు ఒక పండుగ రిలాక్స్. అంటే ఒక వాళ్ళ రిలీజియన్ వాళ్ళే కొంచెం చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ అందరూ చేసుకుంటున్నారు. లెట్ us టేక్ ఇట్ యాస్ ఎ రీజన్ టు సెలబ్రేట్ ఆ! టుగెదర్. సో, మ్యామ్ చెప్పినట్టు అందరూ కలిసి ఒకే చోట ఉండి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేదే పండగ అన్నారు. సో, థాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మహా.